వెల్కమ్ బ్యాక్. ఈరోజు దాల్ బాటీ చేద్దాము. సో దీనికోసం నేను డిఫరెంట్ 4 పప్పులు నానబెట్టాను అనమాట. పెసరపప్పు, నాకు ఇంట్లో ఉన్న శనగపప్పు, కందిపప్పు, దాల్, ఈ 4 నానబెట్టేశాను ఒక 1.5 అవర్కి. ఇప్పుడు మనమైతే చపాతీ పిండి తీసుకొని దాంట్లో మన సూజీ అయితే యాడ్ చేసుకున్నాను. వాము ఉంది కదా, వాము కూడా కొంచెం అలా నలిపేసి అది కూడా వేసేసుకున్నాను. సో దాల్ బాటికి మొత్తం మనకి నెయ్యి మీదే ఉంటుందన్నమాట. సో చపాతీ కదా, నేను కొంచెం కస్తూరి మేతి కూడా వేసేసుకొని సాల్ట్ కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు నెయ్యి తీసుకొని మనం ఎలా కలుపుకోవాలంటే, నెయ్యిని ఇప్పుడు మనం చేతితోటి మనం ఇట్లా ఫోల్డ్ చేస్తే అది ఉండాలన్నమాట అలా స్టిఫ్గా. అలా ఉన్నప్పుడు ఇంకా వాటర్ పోసుకుంటూ మనం చపాతీలానే కలిపేసుకుందాము. సో వెట్ క్లాత్ వేసేసి ఒక 10 మినిట్స్కి సెట్ అవ్వడానికి కూడా పెట్టేసాను అనమాట. ఇప్పుడు మనం రౌండ్ బాల్స్ వేసుకొని దీన్ని కప్ లాగా ఇలా మోల్డ్ చేసుకొని దాని తర్వాత మోమోస్ క్లోజ్ చేసుకుంటాం కదా, అలా క్లోజ్ చేసేసుకోవాలి. సో దట్ ఏంటంటే లోపల హాలోగా కొంచెం ఉంటుంది మనకి స్పేస్. సో ఫ్రై చేసినప్పుడు అలా మనకి అది పూర్తిగా లోపల కూడా కుక్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడైతే మన దాల్ ఏదైతే ఉందో నానిపోయాయి చూసారా ఎలా. సో ఇప్పుడైతే దీన్ని కుక్కర్లో మనం పెట్టేసుకొని, సో ఫస్ట్ ఏమో హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చేంత వరకు పెట్టుకొని మిగతా 2 విజిల్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటున్నాం అనమాట. సో ఇప్పుడు బాటీకి నేను 2 వేస్ చూపిస్తున్నాను. ఒకటేమో మన గుంత పొంగనాల పెన్నంలో చూపిస్తున్నాను, అలానే ఎయిర్ ఫ్రైయర్లో చూపిస్తున్నాను. ఎయిర్ ఫ్రైయర్లోనే నాకైతే బాగా నచ్చింది. సో ఇప్పుడైతే నెయ్యి వేసేసుకొని దాల్ బాటీ వేసేసుకొని పైన కూడా కొంచెం నెయ్యి పూసేసుకొని మనం దాంట్లో అయితే పెట్టేసుకున్నాము. అండ్ ఇప్పుడు దాల్ బాటీకి కూడా మనం ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకొని 165 degrees 20 minutes పెట్టుకున్నాను అనమాట. సో ఇది ఫస్ట్ టైం ఫ్లిప్ చేసుకున్నాను. మొత్తం 3 times మనం ఫ్లిప్ చేయాల్సి వస్తుంది. తడా, మన దాల్ బాటీ కూడా అయిపోయినాయి అనమాట. సో ఇప్పుడు మనం ఇదిగోండి ఎయిర్ ఫ్రైయర్ ఇవి కూడా అయిపోయాయి బాటీ. సో మొత్తం నెయ్యే కదా, ఇప్పుడు అన్ని బౌల్స్ నెయ్యిలో నార్మల్గా అయితే ముంచుతారు. నేను అంత నెయ్యి మనం తినలేం కదా, అందుకే కొంచెం నెయ్యి తీసుకొని దాంట్లోనే దీన్ని కోట్ అయ్యేంత వరకు వేసుకున్నాను అనమాట. మళ్ళీ నెయ్యి తీసుకొని పెన్నంలోకి జీరా వేసేసుకున్న, అలానే మన మిర్చి, అల్లం వెల్లుల్లి మొత్తం మిక్సీ పెట్టుకున్న పేస్ట్ అది కూడా యాడ్ చేసేసుకున్నాను అనమాట. ఇది కొంచెం వేగాక ఇప్పుడు మనమైతే ఆనియన్స్ యాడ్ చేసేసుకుందాము. సో ఇదైతే క్లోజ్ చేసేసుకొని అవి మగ్గిపోయాక అలా టమాటోస్ యాడ్ చేసేసుకున్నాము. టమాటో యాడ్ చేసేసాక మన పసుపు, కారం, ధనియాల పొడి, నేను కరివేపాకు ఇంకా ఫ్లాక్స్ సీడ్ పౌడర్ కూడా చేసి పెట్టుకున్నాను, అది కూడా యాడ్ చేసేసుకున్నాను అనమాట. సో ఇది మనం మెత్తగా అయ్యేలాగా వరకు చూసుకున్నాము. ఇప్పుడు దీంట్లోకి మనం బాయిల్ చేసిన దాల్ అయితే యాడ్ చేసేసుకున్నాము. చేసేసుకున్న తర్వాత దీంట్లో సాల్ట్, కస్తూరి మెత్తి, ఇంకా హాఫ్ లెమన్ అయితే పిండేసుకున్నాను. ఇంకా లాస్ట్లో మన ఇంట్లో పెరిగిన కొత్తిమీర అయితే వేసేసుకున్నాను. సో రెడీ అయిపోయాయి చూడండి దాల్ బాటీ. ఇవి ఎయిర్ ఫ్రైయర్లో చేసినవి, ఇవైతే నాకు పర్ఫెక్ట్గా అనిపించింది, బాగుంది కూడా. సో ఇలా మీరు కూడా ఒక వీకెండ్ని ట్రై చేసుకొని ఇంట్లోనే తినండి. ఇది నా ఫేవరెట్, ఫస్ట్ టైం డిఎల్ఎఫ్లో తిన్నాను. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.